మన శత్రువులను కూర్చున్న భవిష్యత్తు కూడా దేవుడు ముందే లిఖించాడు. అర్థమైందా? నాశన పాత్రుడు తప్ప ఎవడూ నశించలేదు అన్నాడు యేసయ్య. మనుష్య కుమారుడు తన గూర్చి రాయబడిన ప్రకారం పోవచ్చున్నాడు, కానీ ఆయన అప్పగించిన వానికి ఎక్కువ శ్రమ కలుగును అనుంది. వాని ఉద్యోగం ఎవరొకడు తీసుకొనును గాక అని యేసును అప్పగించిన యోధాను గూర్చి కీర్తనలో ప్రవచనం ఉంది. అంటే ఇంకా చాలా సంవత్సరాల తర్వాత యోధా పుడతాడు. యోధా పుట్టక ముందే వాడి గతి ఏమైంది అక్కడ ప్రవచనం రాస్తుంది. బిడ్డలారా, శత్రువుల భవిష్యత్తు కూడా దేవుడు ముందే సిద్ధపరిచి ఉంచాడు. మిడిసిపడి విర్రవీగేటువంటి ప్రతి ఒక్కరి భవిష్యత్తు దేవుడు చూసి నవ్వుకుంటున్నాడు. ఏమండి? రంగు రంగుల లోకపు పొంగులెన్ను చూసి చెంగు చెంగున నీవు పరుగేత నేలనే, అందము మాయా సౌందర్యము వ్యర్థమని త్రాసు మీద ధూళి లాంటి, త్రాసు మీద ధూళుంటే కనువు తెలిసిపోద్ది, అది లైఫ్. త్రాసు మీద ధూళి లాంటి యౌవనమే క్షణికమని, మూడు నళ్ళము చటని ఎరుగక మిడిసిపడి పొంగేటువంటి శత్రువుల భవిష్యత్తు దేవుడు చూసి నవ్వుకుంటున్నాడు. అది ఎవరైనా సరే. నాసికారంధ్రములలో జీవవాయువును కలిగింది వట్టి ఊపిరిని పోలి అడవి పువ్వును పోలినటువంటి మనుషులు ఆయన చోద్యంగా చూస్తుంటాడు. ఆహా అని చిద్విలాసంగా నవ్వుకుంటాడు ఆయన.